కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడిస్తే అన్ని కష్టాలు తీరుతాయనేది భక్తుల నమ్మకం. కానీ ఆ టీటీడీనే నిలువు దోపిడీ చేస్తున్నారు కొందరు. ఇప్పటికే అనేక స్కామ్లు శ్రీవారి కొండపై జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులో పట్టు సాలువాలు కూడా వచ్చి చేరాయి. శ్రీవారి భక్తులకు ఆశీర్వచనం సమయంలో అందించే పట్టు సాలువాల్లో అసలు పట్టే లేదని తేలింది. ఇంతకీ ఈ వ్యవహారంలో ఎవరిది తప్పు? అసలు ఈ వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చింది? తిరుమలపై బయటపడ్డ మరో స్కామ్. పరకామణి లడ్డు మరువక ముందే పట్టు శాలువాల వ్యవహారం. పట్టు పేరుతో పాలిస్టర్ అంటగట్టిన కాంట్రాక్టర్. విజిలెన్స్ రిపోర్టుతో వెలుగులోకి సంచలన విషయాలు. తిరుమల శ్రీవారి దర్శనమన్నా స్వామివారి ప్రసాదమన్నా పరమ పవిత్రం. అసలు తిరుగురులనే ఓ పవిత్ర ప్రాంతంగా కొలుస్తారు శ్రీవారి భక్తులు. కానీ అలాంటి కొండపైనే ఇప్పుడు స్కామ్లు కామన్ గా మారినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే పరకామణి పంచాయతీ ఇంకా తేలలేదు. కల్తీ నెయ్యి వ్యవహారం కొలిక్కి రాలేదు. ఇంతలోనే స్వామివారి ఆశీర్వచనం సమయంలో అందించే శ్రీవారి పట్టు శాలువాలు అసలు పట్టే లేదనే విషయం వెలుగులోకొచ్చింది. టీటీడీకి కాంట్రాక్టర్ పట్టు పేరుతో పాలిస్టర్ అంటగట్టినట్టు తేలింది. టీటీడీ విజిలెన్స్ విచారణతో అసలు బాగోతం బయటపడింది. 2 ల్యాబుల్లో పట్టు శాలువాలను టెస్ట్ చేయించగా అసలు అందులో పట్టే లేదని రిపోర్ట్స్ ఇచ్చాయి ఆ ల్యాబ్లు. విజిలెన్స్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. ప్రస్తుతం స్టాక్ లో ఉన్న పట్టు వస్త్రాల శాంపిల్స్ తీసుకుని ధర్మవరం, బెంగుళూరులోని సెంట్రల్ సిల్క్ బోర్డులో టెస్టింగ్ చేయించారు. శాలువాల్లో సిల్క్ కు బదులు పాలిస్టర్ ఉపయోగించినట్టు తేలింది. 2 టెస్టింగ్ సెంటర్లలోనూ పాలిస్టర్ ఉన్నట్టే రిపోర్ట్ వచ్చింది. అంతేకాదు సిల్క్ హోలోగ్రామ్ కూడా లేనట్టు గుర్తించారు. ఒక్కో శాలువాను 1389కి కొనుగోలు చేశారు. ఈ శాలువాలను నగరిలోని విఆర్ఎస్ ఎక్స్పోర్ట్ టీటీడీకి అందించింది. తిరుమల ఫ్యాబ్రిక్స్, నాన్నా కాటేజెస్, విఎం రాజా పవర్లూమ్ యూనిట్ పేరుతో కంపెనీలను రన్ చేస్తోంది ఈ కంపెనీ. 2015-2025 మధ్య మొత్తం 54,95,90,782 రూపాయల విలువైన శాలువాలు సరఫరా చేసింది ఈ కంపెనీ. ఈ శాలువాలను నాణ్యత చెక్ చేయకుండానే బిల్లులు చెల్లించేసింది టీటీడీ. దీంతో ఈ కంపెనీ 10 ఏళ్లుగా టీటీడీకి కుచ్చుటోపి పెట్టినట్టు అర్థమవుతోంది. అంతేకాదు టెండర్ నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తించింది విజిలెన్స్. ఈ షాల్వాలు ఉన్నాయి కదా, అది బయట 350 రూపాయలు 400 రూపాయలు దొరుకుతుంది. దాన్ని 1334 రూపాయలు కొంటున్నారు. ఇప్పటికీ నాకు తెలిసి ఈ 4-5 ఏళ్ళు ఒక 50 కోట్ల రూపాయల మెటీరియల్ కొన్నారు. మాకు అక్కడ డౌట్ వచ్చింది. అక్కడి నుంచి చూస్తే చాలా వరకు ఇట్లాంటి అవినీతి జరిగింది కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం. ఏసీబీ చూసుకుంటుంది. పాతది కొత్తది అన్ని పాత దాంట్లో నుంచి కంటిన్యూ అవుతుంది. టీటీడీ పర్చేజ్ బోర్డు సభ్యుడైన జ్యోతుల నెహ్రూ ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. కొండపైన 1334కు కొన్న శాలువాను కింద షాపుల్లో అడిగితే 600కే అదే క్వాలిటీది ఇస్తున్నారని చెప్పారు. అందుకే వెంటనే పర్చేజ్ ఆపేసి బోర్డు సమావేశంలో చర్చించామన్నారు. ఆశీర్వచనానికి వేసేటటువంటి వస్త్రాలు ఉన్నాయో ఆ వస్త్రాల్లో మాత్రం చాలా మోసం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నేను పర్చేజ్ కమిటీ మెంబర్ని, అందులో దాన్ని నేనే బయటికి తీసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇవాళ 1334 రూపాయలకి కొంటున్నటువంటి పరిస్థితి ఉంది టెండర్లో. అది సేమ్ క్వాలిటీనే మనం కిందకి వెళ్ళి రిటైల్ షాపులో అడిగితే 600 రూపాయలు చెప్పారు నాకే. దాని మీద నేనే బోర్డులో కంప్లైంట్ చేయడం, దాని మీద విచారణ జరిపించడం, వాస్తవాలు జరగడం జరిగింది. ఇప్పుడు నాకే వేస్తారు కదా, నేను వెళ్ళినప్పుడు అక్కడ 3000 కట్టినట్టు కల్లా వేస్తున్నారు. ఆ వేసిన దాన్ని చూసినట్టయితే ఇది రేట్ ఎక్కువలా ఉందేంటని చెప్పేసి మనం కూడా ఇక్కడ బయట కొంటుంటాం. ఎందుకంటే ఎవరన్నా వచ్చిన పెద్దలు వచ్చినప్పుడు వాళ్ళకి సాల్వాలు వేయడానికి ఆ కొన్నప్పుడు రేటుకి దీనికి డిఫరెన్స్ కనపడుతుంది. క్వాలిటీ చూస్తే సేమ్ క్వాలిటీ. ఆ క్వాలిటీని మనం
క్వాలిటీని చూసి అనుమానం వచ్చింది నాకు. అనుమానం వచ్చి దాన్ని మేము ఎంక్వైరీ చేసాం. ఒక రకంగా కాదు, నేసి వాళ్ళ దగ్గర నుంచి, దీన్ని తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి, రిటైల్ షాపుల దగ్గర నుంచి, హోల్సేల్ షాపుల దగ్గర నుంచి, ఆ తిరుపతి కొండ కిందకు వచ్చి, కొండ కిందకు వచ్చి తిరుపతిలోనే రిటైల్ షాపులో మేము దాన్ని చూస్తే ఆడు 600కి ఇస్తా అన్నాడు మాకు. సేమ్ క్వాలిటీ. ఈ క్వాలిటీని పట్టుకెళ్ళి ఆ క్వాలిటీని ఈ క్వాలిటీని దగ్గర పెట్టి చూస్తే సేమ్ క్వాలిటీ. ఇక ఇదే వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. తమ ప్రభుత్వ హయాంలో టీటీడీ పారదర్శకంగా ఉన్నందుకే స్కామ్లన్నీ బయటకొస్తున్నాయన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేసినా సహించేది లేదన్నారు. I'm telling you, if you dig into each and every Devasthanam board, there's some kind of things will keep happening. Good, because all these are coming out because there is a very strong TTD board is there and NDA government is there. And we are letting as if the clear instructions had been given to the TTD officials from the Honorable CM. I think that's the reason all these things have come out. Before they used to be there, we used to hear it by hearsay. Now we know that it is all true. నిజానికి శ్రీవారి పట్టు శాలువాలను 100% సిల్క్ తోనే తయారు చేయాలి. దీనికోసం 20/22 డేనియర్ దారంతోనే తయారు చేయాలి. ఓం నమో వెంకటేశాయ అని తెలుగు, సంస్కృతంలో తప్పనిసరిగా రాసి ఉండాలి. శంఖం, చక్రం, నామాలుండాలి. ఆ శాలువా ఎంత బరువు ఉండాలి, ఎంత సైజు ఉండాలి, బార్డర్ డిజైన్ కూడా ఎలా ఉండాలి అనే దానికి కొన్ని నిబంధనలున్నాయి. ఇందులో చాలా నిబంధనలను వీఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ పాటిస్తున్నప్పటికీ అసలైన సిల్క్ ప్లేస్ లో మాత్రం పాలిస్టర్ ను ఉపయోగిస్తూ టీటీడీకి కుచ్చుటోపి పెడుతున్నారు. మరోవైపు ఈ నెల 14న టీటీడీ పర్చేస్ కమిటీ భేటీ కానుంది. పట్టు శాలువాపై ఆ రోజే కీలక నిర్ణయం తీసుకోనుంది బోర్డు. ప్రస్తుతం 15 రోజులకు మాత్రమే సరిపడేలా పట్టు శాలువాలు ఉన్నట్టు విజిలెన్స్ రిపోర్ట్ చెప్తోంది. అయితే ఈలోపే కొత్త కాంట్రాక్టర్ కు బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. స్వామి నిధులు వృధా కాకూడదంటున్నారు బోర్డు సభ్యులు. అందుకే ఈ అంశంపై దర్యాప్తునకు ఆదేశించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 16న టీటీడీ పాలక మండలి సమావేశంలో విజిలెన్స్ నివేదిక చర్చ జరగనుంది. అయితే 10 ఏళ్లుగా ఇలాంటి పాలిస్టర్ శాలువాలే సప్లై చేస్తున్నారా? శ్రీవారి భక్తులు 10 ఏళ్లుగా మోసపోతున్నారా? అసలు అధిక ధరలకు శాలువాలను ఎందుకు కొనాల్సొచ్చింది? అధికారులు, గత పాలక మండలి సభ్యుల పాత్ర ఇందులో ఉందా అనే అంశంపై విచారణ జరిగే అవకాశముంది.